ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మేషరాశి వారికి అదృష్టం వరించినట్లే. నమ్మలేని అదృష్టయోగం పొందబోతున్నారు. మేషరాశివారు 2024వ సంవత్సరంలో ధనవంతులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే. మీకు మంచి రోజులు రాబోయే ముందు కనిపించే సంకేతాలివే. అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఈ సంవత్సరంలో మీరు ఇంట్లో చేయకూడని పనులేమిటి? వీరు అదృష్టయోగాన్ని పొందబోతున్నారు అని చెప్పే శుభ సంకేతాలేమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది. ఎటువంటి పనైనా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు. ఈ రాశిలో పుట్టిన మగవాళ్లు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చెయ్యరు. ఆచితూచి అవసరానికి మాత్రమే డబ్బు ఖర్చు పెట్టే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎంత ఉపయోగమో, అది ఎంతకాలం ఉంటుంది, దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే ఆలోచనకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. సూర్యనారాయణ మూర్తిని పూజించడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడటమే కాకుండా వీరు శుభ ఫలితాలు పొందుతారు. వీరు దృఢ సంకల్పం, కార్యాచరణ కలిగిన వారై ఉంటారు. అదేవిధంగా ప్రేమించే మనస్తత్వం కలిగి సంగీతాన్ని కూడా ఆస్వాదించే గుణాన్ని కలిగి ఉంటారు. అటువంటి ఈ రాశి వారికి అదృష్టాన్ని తీసుకువచ్చే విషయాలను గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి రోజులు రావాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు కలిగి ఉండాలని, లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మనిషి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని, జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలని ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణి నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. కానీ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించే శుభ సంకేతాలు గమనించాలి. ఇంట్లో ఈ రాశివారు ఎటువంటి పనులను చేయటం వలన లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని తెలుసుకోవాలి. ఈ రాశివారు చేసే పనుల ఆధారంగానే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఎవరి జీవితంలోనైనా సరే సంతోషం వెల్లివిరుస్తుంది. ఎంత కష్టపడినా సరే డబ్బు నిలవకపోవటానికి ఇంట్లో చేసే పనులే కారణమవుతాయి. సిరి సంపదలకు అధిదేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే ఈ రాశివారు ఇంట్లో ఈ పనులను చేయకూడదు. లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. కనుక వీరు ఎటువంటి పనులు చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు? వీరు తమ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే ముందు కలిగే శుభ సంకేతాలేమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. చీపురు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. చీపురును ఊడ్చిన తరువాత పక్కకి పడేయటం, కాళ్లతో తొక్కటం వంటివి చేయకూడదు. ఇంటిని మొత్తం శుభ్రం చేసే చీపురును కూడా పవిత్రంగా భావించాలి. చీపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచటం వంటివి చేయాలి. ముఖ్యంగా చీపురుని ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు. అదేవిధంగా చీపురుని తిరగేసి కూడా ఉంచరాదు. ఇంటికి వచ్చే అతిథులకు చీపురు కంటికి కనిపించకుండా జాగ్రత్త పడాలి. కళ్లకు ఎదురుగా చీపురు పెట్టడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. చీపురు ఉంచే ప్రదేశాన్ని బట్టి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీరు ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా వారి జీవితంలో లక్ష్మీ కటాక్షం ఏ విధంగా కలుగుతుందో చెప్పొచ్చు. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినటానికి చూస్తాడు. అయితే ఆహారం వృధా చేయటం ద్వారా వారి జీవితంలో నుంచి లక్ష్మీదేవిని వారే బయటికి పంపినవారవుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిని కూడా వృధా చేయకూడదు. నీటిని పొదుపుగా వాడటం అనేది భవిష్యత్తులో ధనవంతులను చేస్తుంది అనటానికి సంకేతం. శ్రీ మహావిష్ణువు నారముల నుండి జన్మించాడు. నారములు అనగా జలము అని అర్థం. అంటే శ్రీ మహావిష్ణువు జలం నుంచి వచ్చాడన్నమాట. అందుకే నారాయణుడు అంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి కూడా నీళ్ల నుంచి వచ్చిందని పద్మపురాణంలో చెప్పబడుతుంది. లక్ష్మీనారాయణుడికి ఇష్టమైన నీటిని వృధా చేయటం కూడా లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతున్నాం అనటానికి సంకేతం. నీటిని ఎంతగా ఖర్చు పెడితే వారి చేతిలో డబ్బు కూడా అంతగా ఖర్చు అవుతుంది. కాబట్టి ఆహారాన్ని వృధా చేయటం, నీటిని వృధా చేయటం, కావాల్సిన ఆహార పదార్థాల కన్నా ఎక్కువ శాతం వండటం వంటి పనులు చేయకూడదు. ఈ రాశివారు కష్టపడి సంపాదించే మనస్తత్వం కలిగిన వారై ఉంటారు. అదేవిధంగా వీరు సంపాదించిన దానిలో కొంత శాతమైనా లేని వారికి దానం చేయటం ద్వారా వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
దానం చేయటం వలన పూర్వజన్మ దోషాలు, నవగ్రహ దోషాలు, శని దోషాలు వంటివి నశిస్తాయి. పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటి దానాలు చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం ఈ రాశివారికి ఎప్పుడూ ఉంటుంది. ఈ రాశివారు పూజ చేసే విధానం కూడా వారి యొక్క అదృష్టానికి కారణమని చెప్పొచ్చు. ఎవరైతే లక్ష్మీదేవిని ఎర్రని మందారాలతో లేదా చామంతి పువ్వులతో పూజిస్తారో వారిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించటం ద్వారా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఎర్రని పుష్పాలు అంటే లక్ష్మీమాతకు చాలా ఇష్టం కాబట్టి వీరు ఎర్రని పుష్పాలతో లక్ష్మీమాతను పూజించటం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని పొందగలరు. వీరికి అదృష్టం వరిస్తుంది అని తెలియజేయటానికి ముందుగా కొన్ని సూచనలు అనేవి కనిపిస్తాయి. ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షులు గూళ్లు కట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం. సాధారణంగా పక్షులు ఇంటి ఆవరణలో గూడనేది కట్టుకోవు. అటువంటి పక్షులు ఇంటి పరిసరాల్లో గూడును నిర్మించుకున్నట్లయితే అదృష్టం కలుగుతుందని అర్థం. చాలామందికి చీమలుంటే నచ్చదు. చీమలను మురికిగా భావిస్తారు. అయితే ఇంటి పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపించినట్లయితే అదృష్టం వరించబోతుందని తెలియజేయటానికి సూచన. అయితే ఎర్ర చీమలు కనిపించటం అనేది అప్పుల బాధకు గురవుతున్నామన్నదానికి సంకేతంగా చెప్పొచ్చు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా నల్ల చీమలు కనిపించటం వల్ల ఈ రాశి వారికి విజయం అనేది లభిస్తుంది అనటానికి సూచన. బల్లిని చూడగానే చాలామంది చిరాకు పడతారు. కానీ బల్లి రాక కూడా లక్ష్మీ కటాక్షానికి కారణమని చెప్పొచ్చు. 3 బల్లులు ఒకే చోట కనిపించినా కూడా అదృష్టానికి సూచనగా చెప్పొచ్చు. కలలు రావటం అనేది చాలా సహజం. అయితే కొన్ని కలలు రావటం వలన చాలా భయాందోళనకు గురవుతాం. అయితే ఏ కలలు రావటం ఈ రాశి వారికి అదృష్టం వస్తుందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి అదృష్టం అనేది కలల రూపంలో కూడా సూచనలు తెలియజేస్తుంది. కలలో చీపురు, గుడ్లగూబ, బల్లి, పాము, ఏనుగు, గులాబీ పువ్వు, శంఖం వంటివి కనిపించినట్లయితే ఐశ్వర్యం కలుగుతుంది అనేదానికి సూచన. తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించినా, చేతిలో దురద పెడుతున్నా, ముఖ్యంగా కుడి చేతిలో దురద ఉన్నట్లయితే అదృష్టం వరిస్తుంది అనటానికి సూచన. అదేవిధంగా ఉదయం లేవగానే చీపురుతో తుడుస్తున్నట్టు కనిపించినా శుభసూచకంగా చెప్పొచ్చు. కలలో పాము కనిపించినట్లయితే శుభసూచకంగా చెప్పొచ్చు. 2 తలల పాము కనిపించినట్లయితే అదృష్టం వరించబోతుంది అని సంకేతం. అదేవిధంగా కొన్ని శబ్దాలు కూడా వీరికి అదృష్టాన్ని తీసుకొస్తాయి. ముఖ్యంగా కోకిల కూత వినటానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది. మనసుకి ప్రశాంతతను చేకూర్చుతుంది. కోయిల కూత వినిపించే దిశ శుభ అశుభాలను నిర్ణయిస్తుంది. కోయిల కూత ఆగ్నేయంగా వస్తే నష్టమని, అదే కోయిల కూత సాయంత్రం లేదా మధ్యాహ్నం వినిపిస్తే శుభంగా చెప్పొచ్చు. మామిడి చెట్టు మీద కోయిల కూస్తూ ఉన్నట్లు కనిపించినా లక్ష్మీ కటాక్షానికి సంకేతం. అదేవిధంగా గుడ్లగూబ కనిపించినా, ఎదురొచ్చినా కూడా ఈ రాశి వారికి శుభ సంకేతం. ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు ఆహారం తింటూ ఏదైనా కుక్క గాని, జంతువు గాని కనిపించినా కూడా వీరికి ధనలాభం కలుగుతుంది. లక్ష్మీదేవికి చెరుకు నైవేద్యంగా సమర్పించటం వల్ల కూడా లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు. శంఖారావం వినిపించటం ద్వారా కూడా అదృష్టం వరిస్తుంది. సో చూశారు కదండి, మేషరాశి వారికి 2024వ సంవత్సరంలో ధనవంతులు కాబోయే ముందు వచ్చే శుభ సంకేతాలేమిటి, వీరు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇంట్లో చేయకూడని పనులేమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.